ఇదిగోండి ఇది కనిపించేది అంతా 20 ఎకరాలు పెట్టేది. ట్యాంక్ అయిపోయినట్టుంది, మిషన్ వచ్చేస్తుంది. ఏపీలో ఈతకాయలు అయితే కొనుక్కోవాలనుకుంటా. ఇదిగోండి ఒడిశాలో చూడండి. ఇదిగోండి మన పక్కనైతే గేమ్ మెషిన్ నడుస్తుంది చూడండి. ఇప్పుడు రెండు పోటీగా నడిస్తే చూడండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన FG వ్లాగ్. నిన్న నైట్ నుంచి పొద్దున్న 3 గంటల వరకు నాన్ స్టాప్ నడుస్తూనే ఉంది మిషన్. ఇదిగోండి మళ్ళీ అయితే ఇప్పుడు 8:30కి అయితే స్టార్ట్ అయింది. నిన్న డ్రైవర్లు రాలేదు, మనం సొంతంగానే నడిపాం అన్నయ్య నేనుని. ఇప్పుడు మళ్ళీ డ్రైవర్లు అయితే వచ్చారు పొద్దున్నని. ఏంటో 4-5 రోజుల నుంచి డ్రైవర్లు అయితే రావట్లేదు, వేడి చేసేసింది ఇది అది అని. మన సొంతంగానే నడపాల్సి వస్తుంది ఒక్కో రోజు. అందుకే వచ్చి ఉండాలి మనకి. ఇది కనిపించేది అంతా 20 ఎకరాలు పెట్టేది. 2 రోజుల నుంచి కోస్తున్నాం, ఇంకా అవ్వలేదు. ఇది ఈ రోజు కోసేది, ఇది 3వ రోజు. ఈ రోజుతో మొత్తం నైట్ మొత్తం కోస్తేనే కానీ కంప్లీట్ అవ్వదు. ఇంకా 10 ఎకరాల దగ్గరికి ఉంది ఇంకానే కోయాల్సింది. అక్కడక్కడ పడిపోయినాయి కూడా పొలం. చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. ఏంటంటే రైతులు కొంచెం వర్షాల వల్ల అది భయపడుతున్నారు, అందుకే నైట్ మొత్తం కోయించుకుంటున్నారు. లేకపోతే మనం ఎక్కడ ఇంత టైం వరకు కోస్తాం, కానీ కొంచెం వర్షాల వల్ల అది కొంచెం బేగా కంగారు పడి కోయించుకుంటున్నారు రైతులు అయితే. ట్యాంక్ అయిపోయినట్టుంది, మిషన్ వచ్చేస్తుంది. ఇది మొత్తం కూడా ఎకరం మడి ఇందాక నుంచి నాన్ స్టాప్గా కోస్తూనే ఉంది. ఓ ట్రిప్ అయితే దాన్ని వెళ్ళింది, ఇది 2వ ట్రిప్. ఇప్పుడు పోస్తాం, ఇంకో ట్యాంక్ పోస్తుంది, 2 అయిపోద్ది, 2 ట్రిప్పులు. ఇప్పుడు సగం అయింది చూడండి మడి అయితేనే, ఇంకా సగం ఉంది. మంచి ధాన్యం అయితే ఫుల్గా వస్తున్నాయి. ఏపీ వెళ్ళాను కదా, అప్పుడైతే ఈ కూలింగ్ క్యాన్ అయితే తెచ్చాను. బాటిల్లో తెచ్చేవాడిని ముందు వీళ్ళకి డ్రైవర్లకి వాటర్ వేడికిపోయి మొత్తం వాటర్ అయితేని. మొన్న ఏపీ వెళ్ళినప్పుడైతే చూశాను నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుతున్నారు క్యాన్లు అయ్యి. నేను కూడా అందుకే తెచ్చాను, ఇక్కడ దొరకట్లేదు అంత బేగాని. ఏపీలో ఈతకాయలు అయితే కొనుక్కోవాలనుకుంటా. ఇదిగోండి ఒడిశాలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉన్నాయి, ఫుల్గా కాయలు కూడా ఉన్నాయి. నడానికి చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాం కాయలు ఉన్నాయో లేదో అనేది. చెట్టు మీద చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, భలేగా ఉన్నాయి కదా, గుర్తులు ఉన్నాయి మొత్తం కాయలు అయితేని. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చెట్టు కింద. ఎవరో పట్టించుకోరు ఇక్కడ, అసలు పెద్ద తినరు ఇక్కడ కాయలు అయితేని. మొత్తం చెట్టుని కాయలు. నేను తిని చాలా రోజులు అవుతుంది, చూద్దాం ఆగండి ఎన్ని ఉన్నాయో చూడండి కాయలు అయితేని. భలేగా ఉన్నాయి కదా. నేను చూశాను మొన్న ఒకసారి, ఈతకాయలు అయితే కొనుక్కుంటున్నారు ఏపీలోని. ఇక్కడైతే ఎవరో పట్టించుకోరు అంటారా. అయితే ఒడిశా వచ్చేయండి, కాయలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎక్కడో ఒక్కొక్క మడి అయితే దిగుతూ ఉంటుందంట. డ్రైవర్కి అయితే ఇప్పుడే చెప్పారు, కొంచెం చూసుకుని వెళ్ళు దిగుతుంది అని చెప్తున్నారు. చెట్టు దగ్గర అయితే కూర్చున్నాం, మంచి చల్లగా ఉందని. ఇదిగోండి మా డ్రైవర్ అయితే పడుకున్నాడు పాపం. మధ్యాహ్నం నుంచి నడుపుతాడు అనుకుంటా, ఇప్పుడైతే హెల్పర్ అయితే నడుపుతున్నాడు. అదిగోండి నడుస్తుంది బండి అయితే. ఇదంతా కనిపించేదంతా ఒకటే బిట్టు, ఇదంతా ఇంక కోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మధ్యాహ్నం నుంచి ఎక్కుతాడు ఇంకా డ్రైవర్ అయితే. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం ఆపేస్తాం, 2 గంటలు అయితే రెస్ట్ ఇస్తాం మిషన్కి. ఎందుకంటే వేడి చాలాగా ఉంది, ఎందుకంటే ఉడుకు మనమే ఉండలేకపోతున్నాం. ఇంకా మిషన్ ఎక్కడ ఉండగలుగుతుంది చెప్పండి, 50 డిగ్రీలు ఎండ మామూలుగా ఉండట్లేదు. అందుకే ఒక 2 గంటలు అయితే రెస్ట్ ఇచ్చామనుకోండి, నైట్ ఎంత కొట్టినా సరే గొడవ ఉండదు. టైం వచ్చి ఇంక 12 అయ్యింది. డ్రైవర్లు ఫుడ్ తెద్దామని డాబాకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు తెచ్చేసాను అనుకోండి, తినేసి 1 గంట ఆపుతారు, గంటన్నర. ఎండ చూస్తున్నారు కదా, మరీ దారుణంగా ఉంది. మనమే ఉండలేకపోతున్నాం. మిషన్కి 1 గంట రెస్ట్ ఇవ్వకపోయాం అనుకోండి, చాలా హీట్ ఎక్కిపోతుంది మిషన్ కూడా. ఛార్జ్ వచ్చి 68 ఉంది, ఇంకా 89 రేంజ్ అయితే చూపిస్తుంది. 89 కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు. ఓలా స్కూటీకి అదే మైలేజ్ బాగా ఇస్తుంది, బాగుంటుంది. స్కూటీ ఏమో ఇంటి దగ్గర ఉంది, ఇదేమో వాళ్ళదే, నేనైతే వాడుతున్నాను అందాకని. అది ఒకవేళ అన్నయ్య గట్ట వచ్చాడు అనుకోండి, ఆ స్కూటీ అయితే పట్టుకొస్తాడు. ఇంటికాడ కూడా ఏదన్నా అవసరం ఉంటే పనికి వస్తుంది కదా ఇంటి దగ్గర వదిలితేనే. బైక్ ఏమో ఇదిగోండి డ్రైవర్లు అయితే పట్టుకుపోతున్నారు ఇంటికి, మళ్ళీ పొద్దున్నే వస్తారు డ్రైవర్లు పట్టుకుని వెళ్ళి. మన TVS బైక్ అయితేనే. ఇందాక నార్మల్ మోడ్లో ఉండేది, అందుకే ఇంకా రేంజ్ అయితే తగ్గింది. ఇప్పుడు చూడండి ఈకో మోడ్లో పెట్టాను. మైలేజ్ చూడండి రేంజ్ ఎంత చూపిస్తుందో, 107 అయితే చూపిస్తుంది. 68% బ్యాటరీ ఉందో ఛార్జు. అంటే చూడండి ఓలా ఎంత మైలేజ్ ఇస్తుందో చూసారా. అదే 100 ఉంటే ఎంత కిలోమీటర్ వెళ్ళొచ్చు, దగ్గర 150 కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జ్ ఉంటే. ఇది ఓలా అది బెస్ట్. అయితే భోజనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు పదండి. ఎవరైతే భోజనం చేస్తాడు, ఇప్పుడు ఆడ ఎక్కుతాడైతే మిషను, హెల్పర్ అయితే దిగేస్తాడు. ఆడు చాలాసేపు నుంచి పొద్దున్న నుంచి నడుపుతున్నాడు హెల్పర్ అయితేనే. ఇప్పుడు వీడు ఎక్కుతాడు, వేడికి ఎక్కువసేపు ఉండలేరు కదా ఎవరైనా సరే. ఇదిగోండి మన పక్కన అయితే గేమ్ మెషిన్ నడుస్తుంది చూడండి. ఇప్పుడు 2 పోటీగా నడిస్తే చూడండి. గేమ్ మెషిన్ అయితే కొంచెం పాత మెషిన్. ఇదిగోండి ఈ 2 ట్రాక్టర్లు కూడా మన మెషిన్ వెనకాల ఉన్నాయి.
చూస్తాక 2 మిషన్లు ఒకే మళ్ళీలో నడుస్తున్నాయి అనుకుంటారు, అది కాదు, అది వేరేది, ఇది వేరేది, అది వేరే వాళ్ళది. అదిగోండి జాన్ డీర్ అయితే వస్తుంది దాన్ని పట్టుకెళ్ళడానికి, ఆ రైతు వేరే వాళ్ళది. భలే నడుస్తున్నాయి 2 మిషన్లు కూడానే, కానీ మన ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది చూడండి వెనకాల ఉంది. టైం వచ్చి 5 అవుతుంది. మధ్యాహ్నం నుంచి పడిపోయిన పొలమే వస్తుంది. ఇప్పటికి కూడా అవ్వలేదు. 2 ఎకరాలు ఉండేది ఇది పడిపోయిన పొలం. ఇప్పటికి ఇంకా 1/2 ఎకరం ఉంది. ఇంకా 3 గంటల నుంచి వస్తుంది. చూడండి ఇది ఎంత ఎలా పడిపోయి ఉందో చూడండి పొలం అంతా. ఇది ఒకటి ఉంది, అక్కడ ఒక మడి ఉంది, మళ్ళీ ఆ కిందకి ఒకటి. అలాగే ఈరోజు కూడా టైం వచ్చి 12 అయిపోయేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ వేరే చోటకు ఉంది, అక్కడ 5 ఎకరాలు ఎంత ఉంది మళ్ళీ. అంటే నైట్ 12 నుంచి 1 గంట ఈ ఛాన్స్ ఉంది. మళ్ళీ రేపు వేరే చోట పట్టుకెళ్ళాలి. మిషన్ షిఫ్టింగ్ ఉంది, అక్కడ ఒకళ్ళదే సగం కోసి వదిలేసాం. మళ్ళీ అలా కోస్తే బాగుంటుంది కదా. మిషన్ అయితే రేపు పట్టుకుని వెళ్ళి వాళ్ళదైతే కంప్లీట్ చేయాలి మొత్తం, వాళ్ళ పొలం అయితే రేపు షిఫ్టింగ్ చేస్తాం మిషన్ని. టైం వచ్చి 9 అయింది. నేను ఏడు కార్లో అనుకుంటున్నారా, ఫుల్ వర్షం వచ్చింది, మిషన్ ఆగిపోయింది. ఒక వైపున ధాన్యాలు కూడా రైతులు చాలా జనం అయితే తడిసిపోయినాయి, మామూలుగా కాదు. అందులోని మనవి కూడా తడిసిపోయినాయి అన్నమాట. మీకు ఇతర రేపటి వీడియోలు చూపిస్తాను ఎలా తడిసిపోయినాయి ఏంటనేది. ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తాను. ఉంటా గైస్, బాయ్ బాయ్.